సో ఎండ్లో జాపనీస్ సీక్వెన్స్ ఉంది కాబట్టి అదొక టెంపోలో ఉంది కదా, అండ్ ఇంకొకటి ఆ సీక్వెన్స్ ఇంకో టెంపోలో ఉంది కాబట్టి ఐ ఫీల్ ఇది కళ్యాణ్ గారి సినిమా కాబట్టి ఒకటిసారి 2 సార్లు 3 సార్లు వస్తారు. అండ్ ఆ రెండింటిని డిఫరెంట్ లాస్ట్ మినిట్లో నేను డెసిషన్ తీసుకున్నాను అనమాట. ఓకే ఇది జపాన్లో ఎండ్ చేసేసి దెన్ వి స్టార్ట్ డిఫరెంట్ ఎమోషన్ విత్ డిఫరెంట్ సీక్వెన్స్ అండ్ ఐ వాంటెడ్ ఎండ్ విత్ దట్ ఫీల్ అనమాట. అందుకే 2 డివైడ్ చేస్తాను. నాన్ రియాక్షన్ నేనేం చేస్తానండి ఫ్యాన్స్ వాళ్ళ అభిమానం. నమస్కారం గురుజీ తాత వచ్చారు. యాక్చువల్గా అది ఇద్దరి ఐడియా. ఎలా ఉండిందంటే జానీ గన్ తీసుకొద్దామని ఉండింది ఫస్ట్ నుంచి. అంటే జానీ గన్ అని కాదు కానీ జానీ అనేది నాకు పర్సనలీ చాలా పర్సనల్ ఎమోషన్ కాబట్టి ఐ వాంటెడ్ గెట్ దట్ అనమాట. సో ఆ విషయం నేను షూట్ చేసినప్పుడు పెట్టి తర్వాత వెన్ వి స్టార్టెడ్ స్కోర్ చేద్దామనే ఆ టైం వచ్చినప్పుడు అన్న ఒకరోజు సర్ప్రైజ్ అని చెప్పి వీడియో కాల్ చేశారు. చూస్తే రమణ గోల్ గారు అనమాట. మేము షాక్, నన్న ఇక్కడ సెషన్ తీసుకుంటున్నాను ఒకసారి నువ్వు రావాలి అంటే వెళ్తే ఇద్దరు ఓజీ ప్యాంట్స్ కట్టుకొని ఉన్నారనమాట. రమణ గోగుల్ గారితో పాపం ఓజీ బ్యాండ్ టీషర్ట్ అంతా వేసుకుని హుడీ వేసుకుని కూర్చున్నారు. దీనికి ఒక ఎక్స్టెన్షన్ చేద్దాం అనుకున్నాను అనమాట. సో లెట్స్ గో జానీ నుంచి సోల్జర్ సాంగ్ తమ్ముడు నుంచి ఆ 2 మిక్స్ చేసేసి అన్న కుమ్మేశాడు. సో ఇట్ వాజ్ లైక్ ఇద్దరు ఐడియా. సో ఆ ఐడియా ఇద్దరు అవ్వడం వల్ల ఇంకా ఇట్ బికేమ్ మ్యాసివ్. ఆ టైమ్ ఆఫ్ సినిమాలో అది చాలా అంటే ఎంతసేపు ఇంకా ఫైట్ ఇక ఆర్ఆర్ సీరియస్కి వెళ్ళి కాదు, ఏదో ఐ వాంటెడ్ డూ సంథింగ్ అనమాట. సో అందుకని అలా వర్కౌట్ అయింది సార్. అవునవును సార్, అవును సార్. అంటే బేసిక్గా నా యూజువల్గా నాకు హ్యూమర్ అంటే ఇష్టం. నా ఫస్ట్ సినిమా రణరాజన్ కూడా నాకు ఎక్కడ దొరకలేదు సార్. అంటే నాకు సాహో కూడా ఏమైపోయిందంటే కొంచెం ఆ వరల్డ్ బిల్డింగ్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, ఈ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇలాగ ఎక్కువ అయిపోయేసరికి నేను ఎక్కడో మిస్ అవుతూ ఉంటాను అనమాట. ఇంకా ఓజీ అంటే ఇంకా ప్యూర్ ఒక కళ్యాణ్ గారి స్టాక్ పైన వెళ్ళిపోయాను. సో అందుకని ఏదో ఒక టెన్షన్ పెడదాం, లాస్ట్ మినిట్ వరకు అది పెట్టాలా వద్దా తీసేద్దామని డిస్కషన్ నడిచింది. బట్ ఓకేలే ఇంకా ఎలాగో సినిమా అంతా గన్స్ గురించి కాబట్టి వదిలేస్తాను అది. సార్ యా సార్ అది తెలియదు సార్. ఓకే అంటే అదే బేసికల్గా నాకు ప్రభాస్ అన్న చాలా క్లోజ్. కళ్యాణ్ గారు ఇప్పుడు సినిమా చేసాం. సో ఈవెన్చువల్గా అది ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ పైన వీ వాంటెడ్ టు సీ. అంటే ఫస్ట్ అయితే ఇంకా ఇవాళ రిలీజ్ కదా సార్. అది యాక్చువల్లీ నిన్న ప్రీమియర్స్ పడడం వల్ల రిలీజ్ ఇవాళ నిన్న అర్థం కాలేదు. సో ఇంకో కొంచెం అది డైజెస్ట్ చేసుకుని ఎలా చేద్దాం ఏంటనేది వీళ్ళు డిస్కస్ అబౌట్ ఇట్ సార్. అవునవును సార్, అవును సార్. అదే అలానే తీసుకోవాలి సార్. అదే మీరు ఎలా అన్నారు అలా. సో నేను ఆ ఇంటెన్షన్ నాకు అక్కడే ఉండింటే అక్కడే చెప్పేసేవాడిని. సో అది చాలా పెద్ద స్టేట్మెంట్స్. ఎందుకంటే మనం ఇప్పుడు సినిమా తీస్తున్నాం కళ్యాణ్ గారితో పక్కన పెడితే, కళ్యాణ్ గారు ఈజ్ అ పీపుల్స్ లీడర్, ఈజ్ ఇంటూ పాలిటిక్స్ అండ్ ఆల్. సో ఇట్ మైట్ బి ఎనీథింగ్. సో అది మనకు తెలియదు ఇంకా ఇది ఎలా వెళ్తుందో ఎలా ఉంటుందో ఏం చేస్తానో అవన్నీ ఐ హ్యావ్ ఐడియాస్. బట్ ఐ విల్ సీ సార్ అది ఎలా చేస్తాను అనేది చూద్దాం సార్. ఇవన్నీ చాలా దానే కదా కొంచెం డిస్కస్ చేయాలి. ఎన్ని డేస్ కాల్సి వస్తుందన్నా ఇంకా ఆయన స్క్రిప్ట్ రెడీ చేసుకోవాలి. అంటే బేసిక్గా ఎన్ని డేస్ కావాలని ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను కానీ సార్. ఇప్పుడు ఒక డైరెక్టర్గా మనకి హీరో డేస్ ఇన్ని కావాలని మనకు ఒక క్లారిటీ ఉంది. ఇన్ని డేస్ నా మైండ్లో ఉంది. ఆ డేస్ నేను చెప్పలేను. పొద్దున్న ఇంటర్వ్యూ చూసి ఇన్ని డేస్ చాలా నీకు సార్ అన్నీ ఇస్తానులే అన్నారు అనుకోండి, మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది. సో లేదు ఇప్పుడు లేదా అందరు చాలా పండిపోయారు. ఈ నవ్వులోనే పండిపోయి చెడిపోయి మళ్ళీ పండుతున్నారు. ఏంటి సార్ ఒక నిమిషం. యా ఇంకా ఇవాళ ఇంకా సినిమా రిలీజ్ సార్. ఇవాళ లేదు సుజిత్ దేవన్న అది ఎప్పుడో
ఫస్ట్ బాంబే స్కెడ్యూల్లోనే షూట్ చేశారు. అప్పుడు ఆ ఎడిట్లోనే తెలిసిపోయింది ఈ సీన్ థియేటర్ లేస్తాయి, సవాళ్ళు లేస్తాయని చెప్పాను సుజిత్. అవునా అవునా నేను వెళ్ళి మళ్ళీ చీలలు కూడా కరెక్ట్గా ఉన్నాయి చూసుకోవాలా బ్రదర్. థియేటర్ నేను మిక్సింగ్ చేసేటప్పుడు అన్నానండి, బాబు ఏంటిది స్పీకర్లు బద్దలైపోతాయి, ఆ తర్వాత థియేటర్లు బద్దలైపోతాయి. అవునా స్పీకర్స్ ఏమైంది? కొన్ని స్క్రీన్లు చింపేస్తున్నారండి సార్, కొంచెం మీ దగ్గర నుంచి, మీ టీం దగ్గర నుంచి, అదే కళ్యాణ్ బాబు గారి దగ్గర నుంచి అలాంటి చేయకుండా ఉంటే ఇంకా మంచి రన్ వస్తుంది. బెంగళూరులో ఇలా చేస్తున్నారు ఫ్యాన్స్. అంటే మాకు తెలిసి కొన్ని థియేటర్లో అయితే కింద క్లాసులో టికెట్లు ఇవ్వట్లేదు, ఇష్యూ చేయట్లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, క్రాకర్స్ కాల్చి స్క్రీన్లు చింపుతున్నారని కొన్ని చోట్ల అయితే కింద క్లాసులో అసలు ఇవ్వట్లేదు, టికెట్లు ఇష్యూ ఇవ్వట్లా. వేరే స్టేట్లలో మన హీరోలు తక్కువ చేస్తాం, మన వాళ్ళని మాట్లాడతారు కదా సార్, మీరు ఇలాగా అలాగని. అది నిజంగా కూడా డేంజర్. అలాంటి స్క్రీన్లు చింపడం అది కల్చర్ కాదు. కళ్యాణ్ గారు కూడా ఎక్కడ చెప్పరు. అలాంటి దాన్ని మనం కొంచెం అడ్రస్ చేసి అలా చేయొద్దు, మీ వల్ల బ్యాడ్ టైం వస్తుందని చెప్తే మీ దగ్గర నుంచి ఒక లెటర్ అన్నా ఇస్తే ఫ్యాన్స్ కొంచెం కామ్ ఉంటుంది. లెటర్ ఇస్తే చాలా నువ్వు అలా కొట్టకుంటే కొడితే నన్ను కొడతారు కదా, నేనేం చేయాలి? ఓకే ఓకే ఫ్యాన్స్ స్క్రీన్లు చింపకండి. థ్యాంక్ యూ. అయితే ప్రీమియర్ షోస్ కి 800 ఆల్రెడీ గవర్నమెంట్ టికెట్ రేట్ పెంచింది. దాన్ని 800 చేసిన దాన్ని ఆల్రెడీ 253 అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా అమ్ముకున్నారు. సో ప్రీమియర్స్ అనేవి కనీసం బుక్ మై షోలో కానీ ఎక్కడా కూడా ఎస్టాబ్లిష్ చేయలేదు. సో దీని మీద మీరు ఏమంటారు? అసలు నాకు తెలియదండి దాని గురించి. అది అసలు డిస్ట్రిబ్యూటర్ నేను కాదు, దిల్ రాజు అంటే. పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ అనేది వన్ ఆఫ్ ద ఫస్ట్ షార్ట్ సీక్వెన్స్, ఫస్ట్ టీజర్లో కూడా రిలీజ్. సో అది వన్ ఆఫ్ ద మోస్ట్ లైక్డ్ సీక్వెన్స్ అయితే యా సో అది ఎన్ని షూట్ చేశారు అది, అండ్ వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఫ్రీ ఫ్లో ఆఫ్ కాన్ఫిడెన్స్? బేసిక్గా ఫస్ట్ డే ఆఫ్ షూట్ బాంబేలో చేసాము. ఫస్ట్ డే స్టార్ట్ చేసిందే కన్మని సీన్స్తో చేసాం ఫస్ట్ డే ఆఫ్ షూట్. ఎందుకంటే ఎలా ప్లాన్ చేసుకుంటే స్కెడ్యూల్ ఫస్ట్ సార్ ఒక చిన్న ఒక మూడ్లోకి వచ్చి రావడానికి జస్ట్ యూనో బృందా మ్యామ్ కొరియోగ్రాఫర్ వచ్చి వి థాట్ విల్ హ్యావ్ అ కపుల్ ఆఫ్ మౌంటేజ్ షూట్ చేశాను అనమాట. అండ్ ఆయన లాస్ట్కి వచ్చి అంటే ఆ రోజు ఈవినింగ్ డిస్కషన్లో ఇది గ్యాంగ్స్టర్ సినిమా కదా, లవ్ డ్రామా ఇదంతా డిస్కషన్, సరే రేపు రండి అన్న అని, రేపు రండి సార్ అని. సెకండ్ డే షాట్ ఈస్ బాంబే గేట్లో లెగ్ పెట్టగానే వాటర్ షాట్ ఉంది కదా, అదే సెకండ్ డే షూట్ చేస్తాం. అదే రోజు వెంటనే వెళ్ళిపోయి ఫస్ట్ హాఫ్లో ఒక గణపతి లాడ్జ్ ఒకటి ఉంటుంది అన్నమాట సీక్వెన్స్, అది షూట్ చేస్తాం. థర్డ్ డేకి 1 డే షూట్ చేస్తాం అంతే అది మొత్తం. సో 3 డేస్లో ఫస్ట్ హాఫ్ పోలీస్ స్టేషన్, సెకండ్ హాఫ్ పోలీస్ స్టేషన్ విత్ మౌంటేజెస్ షూట్ చేస్తాం అనమాట. సో ఓన్లీ 1 డే షూట్ చేస్తాం. ఒక వైబ్లో ఉన్నింది. ఆయన మార్నింగ్ వచ్చేసారు, టక్ టక్ అని ఈవినింగ్కి లేపేసాం. బట్ అంత ఫ్రీ ఫ్లో ఎలా వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి? ఎందుకంటే ఈ మధ్య చూస్తే చాలా నెమ్మదిగా ఉంటున్నారు, చాలా రిస్ట్రిక్టెడ్ యాక్టింగ్లా ఉంటుంది. అది మన సీక్రెట్ రెసిపీ అనమాట. అది జస్ట్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అది ఒక ఈక్వేషన్. అంటే నాకు ఒకసారి ఆయనతో కలిసి మాట్లాడి ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసి ఓకే వీడు వండోడు, వీడికి ఏం కావాలో అలా ఫిక్స్ అయిపోయారు ఆయన. సరే తిట్టుకొని మనకు కావాల్సింది మనము చేసుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున్న రిలీజ్ అయిన తర్వాత అరే సరిగ్గా వచ్చేలేదు అంటారు కదా. సో మనకు ఏం కావాలో ఫస్ట్ మనం తీసుకుంటే బెటర్ యాక్చువల్లీ. అయితే ఈ మధ్యన ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసినా పవన్ కళ్యాణ్ గారు చాలా హుందాగానే వస్తున్నారు, అలాగే ఉంటారు. బట్ దీనికి మాత్రం అసలు సినిమా గెటప్ అదంతా పట్టణం రావడం అదంతా కూడా అసలు షాక్ అనిపించింది. చూస్తున్న పవన్ కళ్యాణ్ గారిని ఆయన స్పీచ్ అన్నట్టు ఉంది. సో ఏంటి ఆ క్యారెక్టర్ ఓపెన్ చేసుకునే విధానమా ఏంటి? ఇదంటే వైబ్ అండి. ఇప్పుడు బేసికల్గా ఇప్పుడు నేను ఆ రోజు జానీ బ్యాండ్ ఎందుకు వేసుకున్నాను అంటే అది వైబ్ అంత, అరే వేసుకున్నాము అని వెళ్ళలేదు నేనేమి. కళ్యాణ్ గారు ఆ రోజు దానికి రీజన్ కూడా అన్ననే, సార్ కట్టాన పట్టుకోవాలి పైకి రావాలి అంటే అసలు ఏంటి అసలు ఇవన్నీ అవుతాయా అనుకున్నాం. బట్ సార్ ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే కళ్యాణ్ గారితో ఆయనకు నచ్చాలి. సంథింగ్ ఏదో ఒక విషయం ఆయనకి ఎక్కాలి, మన కన్విక్షన్ ఆయనకి నచ్చితే ఆయన విల్ డూ ఎనీథింగ్. చేస్తాడంటే ఆ డిస్కషన్ జరగాలి, ఆ కన్విక్షన్ కుదరాలి. ఇంకా మీరు చూసారు కదా వర్షం పడినా కూడా ఇంకా అదే పెద్ద ట్రైలర్ మాకు యాక్చువల్గా ఆ రోజు. అది మాడదామండి తర్వాత, అది టైం ఉంది యాక్చువల్గా దాని అదే మీరు యాక్చువల్లీ లేట్ వచ్చారు, ఫస్ట్ క్వశ్చన్ అదే. సో
యా అదే అండి. సో ఇప్పుడే వచ్చారు కాబట్టి అది ఇంకో 1 వీక్ తర్వాత మాట్లాడు. యాక్చువల్గా ఒకసారి ఇంకా కొంచెం సినిమా డైజెస్ట్ అయిన తర్వాత వీళ్ళు డిసైడ్ అని. అది ఇప్పుడేమి అదే ఇప్పుడు వరుస అయితే ఓజీ గురించి మాట్లాడదామండి. ఓజీ తర్వాత వీళ్ళు ఏంటండి మనం చెప్పాము సాంగ్ ఉందని చెప్పలేదు కమెంట్ కూడా అవ్వలేదు సార్. యా చెప్తాను సార్. ఈవెంట్స్ పరంగా ప్రతి 5 లక్షలు ఇచ్చేలాగా చేసుకున్నాం. బట్ కాకపోతే ఈవెంట్స్ కొంచెం ఎక్కువైంది అనేది ఒక వర్క్ నుంచి చూపిస్తాం అన్నమాట. దాని గురించి అంటే అదే సార్ ఏ సర్టిఫికేట్ తీసుకున్నాము అంటే ఈ సినిమా జెన్యున్గా వైలెన్స్ పెంచాలనే ఇంటెన్షన్ ఏం లేదు మనకి. ఇది ఒక జెన్యున్గా జరిగే ఒక గ్యాంగ్స్టర్ వరల్డ్ డ్రామా 93లో బాంబ్ బ్లాస్ట్ బ్యాక్డ్రాప్లో ఉండేది కాబట్టి సో ఐ ఫీల్ జస్ట్ క్యారెక్టర్ అంతే. మన ఇంటెన్షనల్గా కూడా ఎక్కడ కూడా వి రెస్పెక్టెడ్ సెన్సార్ కూడా వి డిడ్ కట్స్ మేము బ్లర్ చేసాం. నెవర్ ఎన్ ఇంటెన్షనల్ థింగ్ అండ్ యాక్చువల్లీ యా ఓకే సార్ ఓకే యా లాస్ట్ అండి. ఓకే లాస్ట్ క్వశ్చన్ యా చెప్పండి. అయితే కథ విషయంలో ఎలివేషన్స్ కావచ్చు, విజయం కావచ్చు, సినిమాటోగ్రఫీ ఇవన్నీ పక్కన పెడితే కథ విషయంలో కొంత నాన్ ఫ్యాన్స్ నెగిటివ్ టాక్ వస్తుంది. కథ నార్మల్గానే ఉంది, ఎలివేషన్స్ వీటితో సినిమా నడిపించేది. అంటే అట్స్ ఓకే అండి. ఫస్ట్ డే కాబట్టి ఐ డోంట్ థింక్ దాని గురించి మనం అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. దిస్ స్టోరీ సింపులే. దట్ ఇంటెన్షనల్గానే స్టోరీ సింపుల్గా తీసుకున్నాము. ఇట్స్ ఆల్ అబౌట్ ద నారేటివ్ అండి. మన ఏ స్టోరీ తీసుకున్నా ఇట్స్ ఆల్వేస్ ద సింపుల్ స్టోరీ ఓన్లీ. హౌ వి నరేటెడ్ ద స్క్రీన్ ప్లే ఇదే కదా మేజర్గా. దీని గురించి మీరు ఆల్సో టాక్ అండి లైక్ ఎందుకు అలా చూస్ చేసుకున్నాము ఏంటి అనేది. సో ఐ విల్ షోలీ టాక్ అబౌట్ ఇట్. ఓకేనండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ గైస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.